హైదరాబాద్లోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసేటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. రెండో కాన్పులో కూడా ఆడపిల్లే పుట్టిందన్నటువంటి నెపంతో మరిగా పేగు తెంచుకొని పుట్టినటువంటి 2 నెలల పసికందును కన్న తల్లిదండ్రులే విక్రయించినటువంటి ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. హయత్ నగర్లోని కళానగర్కు చెందిన రమేష్ రేణుక దంపతులకు 2 నెలల క్రితం వనస్థలీపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడపిల్ల జన్మించినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే వారికి ఒక కుమార్తె ఉండగా రెండవ కాన్పులోనూ ఆడపిల్లే పుట్టడంతో ఆ పసికందును వదిలించుకోవాలని చెప్పేసి తల్లిదండ్రులు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో కేవలం 2 నెలల వయసున్న కన్న బిడ్డను ఎవరికో విక్రయించినట్లుగా సమాచారం. కన్న తల్లిదండ్రులు పసికందును ఈ విధంగా విక్రయించారన్నటువంటి విషయం వెలుగులోకి రావడంతో హయత్ నగర్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగడం జరిగింది. నిందితులైన తల్లిదండ్రులు రమేష్ రేణుకలను పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని విచారిస్తూ పసికందును ఎవరికి విక్రయించారు, ఎంత మొత్తానికి విక్రయించారు, ఎక్కడ విక్రయించారు, పాపను ప్రస్తుతం ఎక్కడికి తీసుకువెళ్లారు అనేటువంటి కోణాల్లో అయితే పోలీసులు ఆరా తీస్తా ఉన్నారు. 3 నెలలు అవుతుంది. 3 నెలలు అయిందమ్మా. 3 నెలలు అయింది డెలివరీ అయింది. నాకు డేట్తో సహా ఉంది అమ్మ, డేట్తో సహా 3 నెలలు అయింది. 3 నెలల పాపని తల్లికి దూరం చేసేది తల్లి. మరోవైపు 2 నెలల చిన్నారిని సురక్షితంగా రక్షించేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. పాప ఆచూకీ కోసం అన్ని కోణాల్లో కూడా దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ప్రైవేట్ లా కాదు, మేము ఆల్రెడీ కంపౌండర్ మీకు కాల్ చేసిండ కదా రమ్మని, పాపని తీసుకురమ్మని చేసిండా. మరి మీరు ఎందుకు రాలేదు పాపని తీసుకొని? పాప చనిపోయిందని అన్నవా లేదా? ఈ ఘటనపైన హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. కన్న బిడ్డపైన కనీస మమకారం లేకుండా ఆడపిల్ల పుట్టిందన్న కారణంతో పసికందును విక్రయించిన ఘటనపైన స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఆక్కుంటాం వస్తున్నాం, ఇంకా యాడనన్నా బతికేది పిల్ల బతికేదే కదా అన్నట్లు. నంబర్ చెప్పు. ఇది లేనే ఉంటుంది కానీ లేదు, పనికి వెళ్ళింది. ఆయనకు ఫోన్ చేస్తున్నా, ఫోన్ మాట్లాడు. పాప ఏడుంది? పాప కావాలి నాకు. మాకు పాప ముఖ్యం. పాప ఏడుందో? మాకు పాపనే ముఖ్యం. కాదు, పాప ఏడుందో వాళ్ళ నంబర్ మేము ఫోన్ చేస్తాం, మేము మాట్లాడదాం. హలో, వినబడుతుందా బ్రదర్? ఈ పగడాల రమేష్, పగడాల రేణుక మీకు తెలుసా? పాపని తీసుకొచ్చిరా? పాపని తీసుకున్నారా మీరు? పాపని తీసుకుర్రా? ఎట్లా తీసుకుర్రు? ఇష్టపూర్వకంగా ఇచ్చారు. అమౌంట్ ఏమి ఇచ్చారా? ఎంత? 1,10,000. 1,10,000. గట్టిగా చెప్పండి బ్రదర్. మీరు అమ్ముకున్నారు ఎంత? 1,20,000? 1,02,000. 1,02,000. ఏం చేసిన పైసలు? బాకీలు ఉంటే బాకుంటే ఊళ్ళో కట్టుకున్నా. పాపను అమ్మేసి ఊళ్ళో అంటే నువ్వు నీ ఇష్టపక్కంగా అమ్మినావా? పాప పెద్ద వచ్చి మాట్లాడుకుంటారు. ఆమె కూడా వాళ్ళ అన్నకు అడిగింది, వాళ్ళ అన్న వద్దని, వాళ్ళ భార్య ఇట్లా వద్దని ఏదో పూజ చేసుకుని వద్దన్నారు. మరి ఫస్ట్ నేను అడుగుతానేమో చనిపోయిందన్న, మరి వేరే ఇప్పుడేమో చెప్తున్నావు అంటున్నావు. ఇప్పుడు అమ్ముకున్నా వేరే చెప్పిండ్రంట. ఎవరు చెప్పారు? పేపర్ సెంటిమెంట్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఫోన్ లేపుతలేరు, మాట్లాడి అని మేము ఏమన్నా కానీ మాట్లాడిస్తావు సరే. 700 డీటెయిల్గా